తెలంగాణలో రైల్వేలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాచిగూడ రైల్వే స్టేషన్ కు ఏర్పాటు చేసిన ఫసాడ్ ఎలిమినేషన్ లైటింగ్ ను ప్రారంభించారు. 2.23 కోట్లతో లైటింగ్ ను ఏర్పాటు చేశామన్నారు. ఈ ఎలిమినేషన్ లైట్ల వెలుగులో కాచిగూడ రైల్వే స్టేషన్ బిల్డింగ్ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుందన్నారు కిషన్ రెడ్డి. ప్రధానమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి 1 సంవత్సరం పూర్తవుతున్న రోజు ఈ రోజు అని మనవి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మన కాచిగూడ రైల్వే స్టేషన్లో ఈ యొక్క ఫసాడ్ ఇల్యూమినేషన్ ప్రారంభోత్సవం కోసం వచ్చినటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 775 లైట్లతో ఇక్కడ ప్రత్యేకంగా లైట్లు పెట్టి ఆ లైట్ల ద్వారా ఈ యొక్క రంగురంగులతో కూడినటువంటి ఫసాడ్ లైటింగ్ సిస్టాన్ని ఈ రోజు ప్రారంభించుకోబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమై వచ్చే సంవత్సరము శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ రకంగానే నిర్మాణం చేసుకొని ఈరోజు దేశానికి అంకితం చేస్తాము, హైదరాబాద్ ప్రజలకు అంకితం చేస్తామని మేము వస్తున్నాం. అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లతో టెండర్ అయిపోయింది, పనులు ప్రారంభమై ప్రధానమంత్రి గారు స్వయంగా ప్రారంభించారు. ఆ యొక్క నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా డెవలప్మెంట్ చేస్తా ఉన్నామనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు కూడా ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ కూడా మంజూరైంది. దానికి సంబంధించి కూడా మరి పనులు త్వరలోనే ప్రారంభిస్తామనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. మన యాదవ సోదరులందరూ కూడా కోరిక మేరకు, తెలంగాణ ఉన్నటువంటి యాదవుల కోరిక మేరకు, తెలంగాణ ఉన్నటువంటి భక్తుల కోరిక మేరకు అక్కడ రైల్వే స్టేషన్ కొత్తగా నిర్మాణం చేశాము. దాన్ని కూడా వచ్చే సంవత్సరము ప్రారంభించుకుంటామని చెప్పి కూడా ఈ రైల్వే స్టేషన్ నూతనంగా నిర్మించినటువంటి రైల్వే స్టేషన్ ప్రజలకు అంకితం చేస్తాము. అదే కాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు 40 రైల్వే స్టేషన్లు ఈరోజు పునర్నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు కూడా ప్రధానమంత్రి గారిని స్వయంగా తీసుకొచ్చి భూమి చేశాము. చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అది వచ్చే సంవత్సరము ఆ యొక్క రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను కూడా తెలంగాణ ప్రజలకు అంకితం చేయబోతా ఉన్నాము. అక్కడ 3000 మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వరంగల్లో రైల్వే ఉద్యోగాలు రాబోతున్నాయి.